రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే సంథింగ్ రిబ్బన్ పువ్వులు. ఓకే, ప్రేక్షకులుగా మాది ఒక కోరిక, ఏమదంగా సినిమాలోని ఏమంటి ఆ డైలాగ్ నేర్చుకుని నెక్స్ట్ లైవ్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆ లైవ్ వాళ్ళ తాత డైలాగ్ అయితే చెప్పేద్దాం. ఆ లిరిక్స్ ఒకరోజు చూసుకోవాలి కదా. ఏమంటివి జాతి నిపంలో శూద్రస్థుతునికి నీకు అర్హత లేదందువా. వచ్చిన వర్షానికి చెప్పేస్తాను, జస్ట్ తప్పులుంటే క్షమించండి. ఇది జూనియర్ కాకుండా సీనియర్ డైలాగ్ అయితే అది కొంచెం రేట్గా గుర్తుంది కాబట్టి అది చెప్పేస్తానండి. ఆచార్య దేవా ఆగాగు, ఏమంటివి జాతి నెపమున సూత నీకు నీవు అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షేత్రీయ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము. ఇందుయల అశ్వత్ పితామహుడు కురుకుల బుద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుని భార్య ఎందు గంగా జనమున జనించలేదా. హీ అనందే కులము. మా వంశ మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవయస్సుకు ఊరవశి పుత్రుడు కాదా. అతడు అరుంధతి అందు శక్తి అందు పంచమజాతి కన్య అందు అరుంధతి శక్తి, ఆ శక్తి చండాల పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుచు అయిన మధ్యగంధు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండైన మా తాత, ఆ వ్యాసుని విధవరాండైన దాసితో మా పితామహి అంబికను, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, అలాగే మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీతో కీర్తించబడుతున్న ఈ విధున దేవుని కనలేదా. మాతో చెప్పేవేమయ్యా. ఇలా సుందర ప్రహరమైన ఈ